స్కూల్ మళ్ళీ మొదలవుతుంది. ఒక 45 రోజుల బ్యాగు మూతలు, టీచర్ల వాతలు, బస్సు కూతలకు దూరంగా అమ్మమ్మ తాతయ్యలకు దగ్గరగా ఎంతో హాయిగా గడిపిన ఆ మధుర క్షణాలు ఇక అయిపోయాయి. మళ్ళీ ఆ పరుగుల జీవితంలోకి, కలల సాగరంలోకి, వయసుకు మించిన బ్యాగు బరువుతోని మళ్ళీ మరో తరగతిలోకి ప్రయాణం మొదలు. ప్రతి విద్యార్థి కొత్త క్లాస్ అనగానే కొత్త ఫ్రెండ్స్, కొత్త యూనిఫామ్, కొత్త షూస్, కొత్త బుక్స్, అలా అన్ని కొత్తవి అనేసరికి ఎంతో ఆసక్తితో ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోదామని ఎదురు చూస్తుంటారు. మొదటి వారం అలా మన తరగతి గదిలోకి కొత్తగా జాయిన్ అయిన వారిని పరిచయం చేసుకోవడంలోనే సరదాగా గడిచిపోతుంది. వేసవి సెలవుల్లో చేసిన చిలిపి పనులు, అమ్మమ్మ ఇంట్లో గడిపిన ఆనంద క్షణాలను అందరితో పంచుకుంటూ, ఇంటి నుంచి తెచ్చిన స్వీట్స్ అందరితో పంచుకుంటూ భలే ఉంటుంది కదా. జూన్లో అప్పుడప్పుడే వచ్చిన తొలకరి జల్లుల మట్టి వాసన, బ్యాగు నిండా అప్పుడే వేసుకున్న కొత్త అట్టలతో ఉన్న కొత్త బుక్స్ వాసన ఎప్పటికీ మర్చిపోలేం కదా. మళ్ళీ మరో వేసవి కోసం ఎదురు చూస్తూ, బాధతో బాధ్యతతో మరో తరగతిలో అడుగు పెడుతున్న ప్రతి విద్యార్థికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు మీ వేసవి సెలవుల్లో చేసిన ఒక చిలిపి పనిని కింద కామెంట్లో పెడతారని ఆశిస్తూ, మళ్ళీ మరో పాత ముచ్చటతో మళ్ళీ కలుద్దాం మరి.